దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని దుండిగల్ పిఎస్కు తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నంబర్ 170/5 ఎక్స్టెండ్ చూపుతూ సర్వే నంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మించింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024 మార్చిలో సదరు ఆక్రమణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశారని సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్కలు చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? కేమ్ టు నో ఇన్ ద మార్నింగ్ మాకేం తెలిసిందంటే ఇలా గుర్రం విజయలక్ష్మి అని జిఎల్సి భావన ట్రిప్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసింది. 300 చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. మీకు ప్రెస్ వాళ్ళకి చాలాసార్లు మేము ఇంతకుముందు చెప్పినాం కూడా. సో ఆ ఇష్యూ అలానే నడుస్తూ ఉంది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలామంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఆవిడ మాట్లాడిందో పాపం ఆవిడ వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక ఇల్లు కొనుక్కుంది. సో షీ లాస్ట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఆమె రోడ్డు మీద ఉందండి, ఇంకేం లేదు, ఆమె సంపాదన అనేది ఏం లేదు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈరోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 వీక్ ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది, అన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఎమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లిటరల్లీ యూ కెన్ సీ. ఇది టోటల్లీ అంటే ఫిగర్ వైజ్గా చెప్పుకోవాలంటే ఇట్స్ మోర్ దాన్ అ బిగ్గర్ స్కామ్ దాన్ స్టాంప్ డ్యూటీ స్కామ్. మోర్ దాన్ 300 crores స్కామ్ అండి. నో ఎవ్రీబడి కన్స్ట్రక్టెడ్ దేర్ హౌస్ బై దేర్ ఓన్. స్లాబులు వేయడం ఎంతసేపు పని సార్? నాకు సిమెంట్ ఓడు స్టీల్ ఓడు ఉద్ధరిస్తాడు, నేను తెచ్చి దనదన స్లాబులు వేస్తాను. స్లాబులు వేసి ఇల్లు కట్టినట్ట 2 స్లాబులు వేసి వదిలేసి వెళ్ళిపోయింది సార్. గోడలు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ప్లంబింగ్ ఎవ్రీబడి అక్కడ నుండి చేయించుకున్నారు. అండ్ లేటర్ వి కేమ్ టు నో దట్ దానికి అసలు పర్మిషనే తీసుకోలేదండి. అంటే లిటరల్గా మీకు ఈ స్కామ్ గురించి ఒక చిన్నగా అంటే అందరికి అర్థమయ్యే లేమ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్తా సార్. బీయింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అందరికీ తెలుసు, ఒక ఎకరం 4,800 గజాలు సార్. దాంట్లో మీరు ప్లాటింగ్ చేసుకొని విల్లాలు కట్టాలంటే ఒక 16 నుంచి 18 విల్లాలు వస్తాయి. అంటే 2,400 నుంచి 2,800 గజాలు, 4,800 విల్లాలు కట్టింది సార్. ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు? నువ్వు రోడ్లకి వెళ్ళి తీస్తే మరి నీకు రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊరోళ్ళతోని, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటది. పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు. ఇట్లా మమ్మల్ని 3 years నుంచి టార్చర్ పెట్టి 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 ఫైనల్గా ఏ దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్. మల్లంపేట జేఎల్ఎస్ ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు. డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగస్తులు అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంచెలు 2019 నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈరోజు కొందరు ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటి ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది. ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఈవిడ గతంలోనే బాజ్పేయిలో సీతారామవంశ అనే విల్లాసు బంధంకుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కడితే దాదాపు 9 విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళపైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది. అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు 40 అయితే 170 విల్లాలు ప్రభుత్వ భూమిలో కత్వ చెరువులో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కానీ అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని
ఈ రోజు ఆ ప్రజలది ఏదైతే ప్రభుత్వ భూమి చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కూల్చివేతలు జరిగితే మరి ఆవిడకు నైతిక బాధ్యత లేదా? నువ్వు దొంగ కన్స్ట్రక్షన్స్ చేసి ప్రభుత్వ భూములు చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఈ రోజు అప్పనంగా అన్యాయంగా మోసం చేసి ప్రజలకు అంటగట్టిల్లు. మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, సార్ మీరు చెరువులను ప్రభుత్వ భూములను కాపాడడానికి హైడ్రాన్ పెట్టిల్లు కదా, ఇట్లాంటి దుర్మార్గాలు చేసే విజయలక్ష్మి లాంటి బిల్డర్ పైన ఏదైతే ప్రభుత్వ ఆస్తులు జప్తు ఉందో ఆ చట్టాన్ని ఎందుకు ప్రయోగించద్దు? తన బాజుబెల్లో సంగారెడ్డిలో ప్రభుత్వ భూముల్లో ఏదైతే ప్రైవేటు భూములలో ఉన్నాయి ఆ వెంచర్లు ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి. ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా మరి విల్లాలు ఇచ్చారు కదా వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ ఇంటి నెంబర్ కానీ ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతలేదు. తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు 100% ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తోని ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయి ఆగమయ్యారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు డ్రైనేజీ రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకు వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం, ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకెళ్ళే జైలుకి వెళ్ళే విధంగా చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నాం.